నా బుర్ర హీట్ ఎక్కే లెవెల్కి విపరీతంగా తిట్టిందిరా. కానీ తను ఏడుస్తూ తిట్టిందిరా. మరి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు? తను తిట్టిన దాంట్లో అర్థం ఉందిరా. అందుకే ఏమనలేకపోయాను. నీకు ఆ చిన్నపిల్ల శాంతి తెలుసు కదా? తెలీదే. వెరీ స్వీట్ గర్ల్. పైగా నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ నిమిషాన నేనే ఏం చేయాలో తోచక తన్నుకుంటున్నాను. నాకే అలా ఉన్నప్పుడు పాప సంధికి ఎలా ఉంటుంది చెప్పు? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే యాడో నేను వదిలేశాను. చూసుకోరా, పడిపోతావు. అసలు ప్రాబ్లం అదేరా. తను చూస్తే నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ తను నన్ను ఎందుకు తిట్టినట్టు? నేను తనకి బాగా నచ్చాను కాబట్టే ఉతికి ఆరేసింది. దాట్స్ ఓకేరా. ఇట్స్ నాట్ ఓకే. ఓకే, మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నాను అంది. ఏదిరా మోసం? సీతాకోక చిలుకలు ఎగినట్టు చూపించాను, అది మోసమా? ఇప్పుడు అక్కడ మోసం చేయగలను చెప్పాను. కార్తీక్ కృష్ణ తను ఒక విషయం చెప్పిందిరా. నాకు మతి స్థిమితం లేదట, వీళ్ళొక సైకియాట్రిస్ట్ ని కలవాలట. వద్దురా కృష్ణ, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలా? నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదా? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తను చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? చూపే ఓ నీ చూపే, తాకే ఓ నన్ను తాకే, ఆత్మహత్య ప్రయత్నం ఏమైనా చేసావా? నో కార్తీక్, ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా. బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా? చావుని ఎదిరించగలనని. ఓ, బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు. యు నో వాట్, ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్. ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇలాగే 20 years ago 1980s లో నాకు ఓ పాట వినిపించింది. ఏ పాట? నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నైస్ సాంగ్ డాక్టర్. ఇళయరాజా. శోభ కూడా యాక్ట్ చేశారు కదా. ఐ వాస్ ఆల్వేస్ ఇన్ లవ్. కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. అయ్యో, ఓ మై గాడ్, బాగా నొప్పి పుట్టుంటుందే. లుక్, అదంతా వదిలే. నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది. వెరీ వెరీ ఫిల్మీ. అంతా సినిమా పక్కి. లవ్ డాక్టర్, లవ్. నువ్వు ఏ రోజైనా తన కళ్ళల్లోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా? లేదు డాక్టర్, తను నన్ను చూస్తేనే పారిపోతుంది. ఇక తన కళ్ళల్లోకి చూసి ఏం చెప్తాను? ట్రై చేయి, డెఫినెట్ గా ప్రేమిస్తుంది. ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను. చూసి ధమాలని కాళ్ళ మీద పడ్డాను, అంతే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. ఎవరిలా ఉంటారు డాక్టర్? తనలాగే బాగా తెలివైన వాళ్ళు. నైస్, వెరీ నైస్, బ్రిలియంట్, ఫెంటాస్టిక్, సూపర్బ్ డాక్టర్. జేపీ తనను చూసి షో. యా, దట్స్ ద స్పిరిట్, గో ఫర్ ఇట్. కృష్ణుడి గుడిలోనా? క్యాథలిక్ చర్చ్. రా, లోపలికి వెళ్దాం. నేను రాను. ఏ? నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. నచ్చలేదా? సర్లేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను రాను. నా పేరు కార్తిక్, లోపల రా. నేను రాను. సరే, ఇక్కడే ఉండు. రేయ్, ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అవును. సరే సరే, అడవేనికి వస్తే మాత్రం లోపలికి వచ్చే. అడవేనుగా?
ఇదే నీ రూమ్. బాత్రూమ్ అక్కడుంది. ఉయ్యాల కూడా ఉంది వెనకాల. అటు కాదు, ఈ సైడ్. ఆకలేస్తుందా? నాకు వేయట్లేదు. సరే, నాకు బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తింటాను. నీకు ఆకలేస్తే నువ్వు వచ్చి తిను. ఆకలేస్తుందిగా, వచ్చి కూర్చో. వేయట్లా. రాజా ఏంట్రా ఇది? ఎప్పుడు చూడు మట్టితో ఆటలు, చేతులు ఈశ్వర్, బండి ఏంటి డ్యామేజ్ అయింది? వచ్చిన యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? జీప్ వాడా? నీకేం కాలేదుగా? మెల్లికెళ్ళు బాస్, హిల్ స్టేషన్. నన్ను రెడీ చేసిమంటావా? వద్దు. ఒక్క రోజులో ఇచ్చేస్తాను బాస్. వద్దు. ఇళయరాజా మ్యూజిక్ విను. డ్యూడ్, రెహమాన్ విను. డూడ్, ఇళయరాజా మ్యూజిక్ బాగుంటుంది, విను. రెహమాన్ మ్యూజిక్ విను. రే, నేను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగోదని చెప్పట్లేదు, కానీ ఇళయరాజా మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది. హీస్ ఎ జీనియస్, విను. నేను ఇళయరాజా మ్యూజిక్ బాగోదని చెప్పలా, బట్ రెహమాన్ హి ఇస్ ద బెస్ట్, హి ఇస్ ద సూపర్ స్టార్. విను. ఇళయరాజా ఇస్ ఎ సూపర్ 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 స్టార్. ముందు ఇళయరాజా విను, ఓకే? మార్చుకో, ఊరికే చిన్నపిల్లల గొడవ చేస్తావేంటి? వాళ్ళిద్దరూ సూపర్, ఓకే? ముందు ఇళయరాజా విను, ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ విందాం. నువ్వు మార్చలేదు, నేను కారు నుంచి దూకేస్తాను. నీ బొంద. దూకేస్తాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? దిగి నడవాలా? నడు. ఎంత దూరం నడుస్తావు నేను చూస్తాను. ఓ, వెనకాల నీ బ్యాగ్ ఉంది, అది తీసుకో. డోరేరా, బాయ్. ఈశ్వర్, మనోళ్ళు వాడిని విషయం పూసిన కత్తితో పొడిచారంట. మనం అనుకున్నది అయినట్టే, ఆడు చచ్చిపోవడం గ్యారంటీ. అవును, అక్కడ పిల్లడు ఉన్నాడని చెప్పారు, నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదే? నేను నిన్ను హెల్ప్ చేయమని అడగలేదే. అడగకపోయినా నీకు హెల్ప్ చేద్దామనే కదా, కానీ ఇది విన్నాకేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. మన ఇంట్లో నువ్వు పిల్లాడు ఉన్నాడు కదా, ఎంతైనా ఒక చిన్న పిల్లని వాళ్ళ నాన్నకు దూరం చేసామనిపిస్తోంది. అందుకే నీకు నా బాధ అర్థం కాలేదు. నేను చెప్పేది అది కాదు. నీ పిల్లాడు నీకు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది.
ఏంటి? నా బ్యాగ్ ఇక్కడ. కార్లో ఉంది. ఏ? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళి రెడీ అవ్వు. ఏమైంది? కింద పడ్డావా? అందుకే చెప్పాను లైట్ ఆఫ్ చేయొద్దని. అండ్ డోంట్ టచ్ మై బ్యాగ్, ఓకే? నేను నైట్ ఆడతో పంపించుండాల్సిందిరా. వాట్? ఏం లేదు సార్, బయలుదేరండి. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? స్నానం చేయలేదా? నువ్వేగా తొందరగా వచ్చేయమన్నావు. నువ్వు మామూలుడు కాదురా, పాపరా మీ బాబు. గాల్లో తేలే పరిమళల్లా నాదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా, మారేనా మొహాల దాహమే మధుమా